నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వారాహి ఉపాసకులు గీతా సురేంద్ర శర్మ గారు వారితో మాట్లాడదాం వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి వారాహి అమ్మవారి పూజా విధానాల గురించి అలాగే ఈ నవరాత్రుల్లో చేయాల్సినటువంటి విధి విధానాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమః జై శ్రీమన్నారాయణ తల్లి గురుగారు హైదరాబాద్లోనే మొట్టమొదటిసారిగా వారాహి అమ్మవారి పూజలు హోమాలు జరిపించింది కూడా మీరే కాబట్టి ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగా నవరాత్రుల్లో ముందుగా ఎలాంటి పూజా విధానాలు పాటించాలి ఎలా పూజించుకోవాలి వారాహి అమ్మవారిని తెలియచేయండి. తప్పకుండా అమ్మ. అంటే మనకు ఆషాఢ మాసంలో వచ్చేవి ఏంటి అంటే వారాహి నవరాత్రులు. అంటే వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త అంటే దాగి ఉన్న రహస్యంగా, అంటే మనకి ఏమైనా కోరికలు బయటికి చెప్పుకోలేవి కూడా ఉంటాయి కొన్ని కోరికలు. ఆ కోరికలు తీరడానికి మనం గుప్త నవరాత్రులు చేస్తూ ఉంటాము. అందులో విశిష్టంగా మనకు వచ్చేది ఏంటంటే పిలిస్తేనే పలికే అమ్మవారు ఎవరు అంటే వారాహి అమ్మవారు. అంటే మనకి ఏది కావాలనుకున్నా కూడా అమ్మని మనము ప్రార్థించుకుని మనకి ఇది కావాలి అమ్మని మనం మనస్ఫూర్తిగా మనం అమ్మని కాక మనము సంకల్పం చేసుకుంటే మీకు 100కు 100% అమ్మవారు తీరుస్తారు. అసలు అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం చాలా వీడియోస్లో చూసాము వారాహి అమ్మవారి గురించి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతున్నారండి అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూశారు, చాలా ఫేమస్ అయిపోయారు. అసలు ఆయన గారైతే వారాహి అని ఒక వెహికల్కి వాహనానికి కూడా పేరు పెట్టుకున్నారు వారాహి యాత్ర. అంటే దీక్షలు కూడా మనకు ఇంతకుముందు చాలా మంది దీక్షలు చేసేవాళ్ళు. కానీ దీక్షలు అనేది పవన్ కళ్యాణ్ గారితోనే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే వారాహి దీక్షలు కొత్తగా మనము అంటే నేనే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ సంవత్సరం నుంచి వారాహి దీక్షలు స్టార్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు నేను దీక్ష చేసేవాడిని, ఇంతవరకు ఎవరికి నేను దీక్ష పెట్టలేదు. కానీ ఫస్ట్ టైం మీరు స్వయంగా చేసుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెడుతున్నాను వారాహి దీక్షలు. వారాహి దీక్షలు పెట్టడం వల్ల ఏంటంటే అంటే 9 days ఉంటాయమ్మా వారాహి అమ్మవారికి నవరాత్రులు. అందరికి నవరాత్రులు అంటే 9 రోజులు. 9 రోజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు? 25 అమావాస్య వస్తుందమ్మా. 25 సాయంత్రం నుంచి అంటే 26 నుంచి దీక్షలు స్టార్ట్ అవ్వాలి. 4వ తారీఖు వరకు అంటే నెక్స్ట్ మంత్ జూలై 4 వరకు శుక్రవారంతో కంప్లీట్ అవుతుంది. నవంబర్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మనము జపనవనం చేస్తాము. అంటే ఈ 9 రోజులలో ఏంటంటే మీరు వారాహి దీక్షలు కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, లేదా మా దగ్గరకు వస్తే మేము వారాహి దీక్ష ఇచ్చేస్తాం. వారాహి మూలమంత్రం చెప్పేసి అమ్మవారి విగ్రహం ఉంటుంది, విగ్రహం ముందు మీకు దీక్ష ఇచ్చేస్తాము. ఈ 9 రోజులలో ఏంటంటే మీరు చేయకుండా పనులు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించటము, ఎల్లిగడ్డ ఇలాంటి గడ్డలు తినకుండా ఉండటం చేయాలి. ఆహార నియమాలు కొన్ని పాటించాలి. ఆహార నియమాలు పూర్తిగా అంటే ఇప్పుడు మనం అయ్యప్ప స్వామికి మాలలు కాక ఎలా వేసి అలా నియమాలు ఎలా పాటిస్తారో పూర్తిగా కూడా అన్ని అలాగనే పాటించాలి. అంటే నాన్ వెజ్ తినకుండా ఉండటము, గడ్డ తినకుండా ఉండటము, ఎందుకంటే చేప మీదనే పడుకొని ఉండటం. మనం ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ 9 రోజులలో అంటే కొంతమందికి ఏంటంటే ఆడవాళ్ళకు వచ్చేసి మనకు కొంచెం ఒకవేళ ఆడవాళ్ళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు ఒక్కరోజు కూడా దీక్ష చేసుకోవచ్చు. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా దీక్ష తీసుకోవచ్చు. దీక్ష అమ్మవారి ఎందుకంటే మనం చేసేది దుర్గా అమ్మవారికి కూడా చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు 9 రోజులు. అలాగనే అన్ని రూపాలు ఒకటేనమ్మా. కాకపోతే ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు అనుకోండి, అమ్మవారి చీరలు మార్చుకుంటారు అన్న విధంగా చెప్పాలి. అంతే. ఎర్ర చీర కట్టుకుంటే ఒక అమ్మవారు, పచ్చ చీర కట్టుకుంటే ఒక అమ్మవారు. అమ్మవార్లు అందరూ ఒకటే, అందరూ అన్ని రూపాలే. అందరూ కూడా లలిత సహస్రనామం లలిత అమ్మవారి నుంచి వచ్చిన వాళ్ళే. ఈ అమ్మవారికి ప్రత్యేకంగా అంటే పవర్ఫుల్ భూమికి సంబంధించిన అమ్మవారు ఎవరు అంటే ప్రత్యేకంగా పుట్టింది ఎవరంటే ఈ వారాహి అమ్మవారే. అంటే ఇప్పుడు పాతకాలంలో ఎలా ఉండేదంటే అమ్మ పంటలు ఎక్కువ పండితే మనకు సంపద ఎక్కువ ఉన్నట్టు. అవును. ఈ కాలంలో డబ్బులు బంగారం ఇవి ఎక్కువైనాయి కానీ అప్పుడు భూమికి ఏంటంటే నాకలి. అమ్మ బాగా పంటలు పండాలంటే ఫస్ట్ వారాహి అమ్మవారికి పూజ చేసేవారు. ఆ కాలంలో వరహామూర్తికి ఎక్కువ చేసేవారు. ఇలాంటి భూ వివాదాలు ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఈ దీక్ష మీరు తీసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే దీక్ష తీసుకోలేము ఒకవేళ మాకు వీలు పడదు అని అనుకున్న వాళ్ళు మన నిత్యం కూడా మాకు హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ 9 రోజులలో మీరు ఎక్కడ వారైనా సరే ఎక్కడ ఉన్నా సరే మీ పేరు, మీ గోత్రము, మీ సంకల్పము ఆ విధంగా మీరు పంపిస్తే ఈ 9 రోజుల పేరు మీద మీ పేరు మీద నిత్యం కూడా హోమం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మీకు వీడియో కూడా పెట్టడం జరుగుతుంది. 9 days మీరు కంటిన్యూగా మీరు లైవ్లో కూడా చూసుకోవచ్చు ఈ 9 రోజులలో. అంటే డైరెక్ట్ వచ్చేవాళ్ళు రావచ్చు, రానేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. 9 days పూజ అంటే పోయినసారి కానీ పోయినసారి చాలా బాగా జరిగిందండి. అంటే పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చి చేయించుకున్నారు. 100% చాలా మంది వచ్చారు మా దగ్గరికి. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది భూమి వివాదాలు ఉంటాయమ్మా. అంటే కొన్ని తీరని భూములు కష్టాలు. అవును, చాలా మంది సొంత ఇల్లు కొనాలి అనుకున్నా కూడా కొంతమంది కొనలేకపోతూ ఉంటారు.
ఇంకా పంచుకోలేని భూములు ఉంటాయి. అవును, మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబల్ కొన్న భూములు ఉంటాయి, లిటికేషన్. లిటికేషన్స్. కొన్ని సంతోషంగా ఉందాం అనుకుంటారు, ఏదో ఇబ్బందులు ఎదురవుతూ నేను ఉంటాయి కొన్నాను, దానివల్ల. మీరు కొన్నాను, వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, అట్లా అట్లా కొనుక్కుంటూ పోతారు. ఇలాంటి వాళ్ళకి ఏందో అంటే ఒకటే చేయాల్సింది ఏంటంటే మీ పేరు మీద మేము హోమం ఈ 9 రోజులు జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడ వారైనా సరే మీకు ఆ భూమి ప్రాబ్లం తీరాలి అంటే ఆ భూమి నుంచి మీరు బయటపడాలి, నిజంగా మీకు న్యాయబద్ధంగా మీకు రావాల్సిన భూమి అయి ఉండే మాత్రము మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే అందులో నుంచి కొంచెం మట్టిని తీసుకోవాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి భూమి నుంచి మట్టిని తీసుకొని మాకు పంపించడం వల్ల మీ పేరు మీద హోమం జరిపిస్తూ ఉంటాం. ఓకే, 100% ఒకటమ్మా. పోయినసారి తీసుకున్న వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, భూ వివాదాలు ఉన్న వాళ్ళు అయితే ఎంతమంది పరిష్కారం అయ్యాయో అసలు. 18 years నుంచి కూడా కొని వదిలేసి వాళ్ళు వేరే వాళ్ళు కొన్న భూములు కూడా అందరూ వాళ్ళుగా ఒకటై పరిష్కరించుకొని మీకు ఏం కావాలి మాకేం ఇట్లా పరిష్కరించుకున్న భూములు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా నేను చేశాను, నేను హోమాలు చాలా మంచి రిజల్ట్ చెప్పారు. అదంతా మనం చేయడం కాదు, వారాహి అమ్మవారి దయ. ఫస్ట్ ఆమెకు అమ్మవారికి మీకు మధ్య నేను మధ్యవర్తిని తప్ప మొత్తం మీరు అమ్మ మీద భారం వేసి అమ్మ నాకు ఈ పని కావాలి అని అనుకొని మీరు సంకల్పం చేసుకుంటే జాబ్ విషయంలో కానీ కొంతమంది తీరని కష్టాలు ఉంటాయి, అప్పుల నుంచి బాధపడాలి, అప్పుల బాధ కూడా అమ్మవారు చాలా బాగా తీరుస్తారు అన్నట్టు. ఇప్పుడు కొత్త ఇల్లు కావాలనుకుంటారు గురుగారు, సంకల్పం చాలా ఉంటుంది, కష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆ కోరిక నెరవేరదు, ఏదో విధంగా ఆగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ పూజ కావచ్చు, హోమం కావచ్చు, వారాహి అమ్మవారిది చేర్పించినప్పుడు ఫలితం ఉంటుందంటారా? 100% ఫలితం ఉంటుందమ్మా. మీరు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది నేను కూడా చెప్తున్నానమ్మా, అందరూ హోమమే చేయించుకోవాలండి అని ఏం లేదు. మీరు ఇంట్లో అమ్మవారు మీరు ఫోటో పెట్టేసుకొని మీరు నిష్టగా నేను చెప్పిన నియమాలు ఉన్నాయి కదా, ఆ నియమాలు పాటిస్తూ మీరు అమ్మవారికి నిత్యం కూడా అష్టోత్తర శతనామాలు కానీ వారాహి కవచం కానీ ఇవి చదువుకుంటూ ఉన్నారనుకోండి, అమ్మవారికి ఏంటంటే ధూపం సాయంత్రం వేస్తూ ఉండాలి, బెల్లం పాక నైవేద్యంగా పెడుతూ ఉండాలి. మీకు తోచిన విధంగా ఏదైనా సరే అమ్మవారికి ప్రసాదంగా భావిస్తూ నీ స్తోమత ఎంత నీ వీలుని బట్టి అట్లా చేసుకుంటుంటే మీకు 100% మీకు అసలు తీరని కోరిక అంటూ ఉండదు. మీరు మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఈసారి ఏంటంటే ఈ 9 రోజులు కూడా మీ పేరు మీద నిత్యం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. పూజలో ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వారు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు వచ్చిన వాళ్ళకు పూజలో ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వాళ్ళు ఏం జరుగుతుందంటే అక్కడ పూజలు వచ్చేసి ఫస్ట్ ఏమో గణపరాధన జరుగుతుందమ్మా, అమ్మవారికి అభిషేకం జరుగుతుంది, ఆ తర్వాత మండపారాధన జరుగుతుంది, ఆ తర్వాత హోమం జరుగుతుంది. వీటిలో పాల్గొనవచ్చు. వీటిలో మీరు ఎప్పుడు కావాలంటే మీకు నెంబర్స్ ఇస్తాను, మీరు వచ్చేసి ప్లాన్ రోజు మీకు డేట్ ఇస్తాము. ఆ డేట్ ప్రకారం మీకు మీ డేట్ని బట్టి మా డేట్ని బట్టి మా వీలుని బట్టి మీ వీలుని బట్టి ఈ 9 రోజుల్లో ఒక రోజు వచ్చేసి మీరు హోమంలో పాల్గొనవచ్చు. మీరు వచ్చినా రాకపోయినా కూడా మీకైతే మేము మీ పేరు మీద హోమం జరుగుతూ ఉంటుంది, నిత్య హోమం జరుగుతూ ఉంటుంది. ఈ 9 రోజుల్లో గురుగారు మీరు చెప్తున్నారు దీక్ష తీసుకోవచ్చు అని, అయితే కొంతమంది దూరంగా ఉంటారు, మీరు అన్నట్టుగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మరి అలాంటి వాళ్ళు దీక్ష ఏ విధంగా తీసుకోవచ్చు? 100% మేమే అన్ని పంపిస్తామమ్మా. దీక్ష మీ పేరు, మీ గోత్రం, మీ సంకల్పము, మీకు మూలమంతా కూడా అన్ని మేమే పంపిస్తాము. ఈ దీక్ష తీసుకున్న వాళ్ళకు కొత్తగా ఏంటంటే కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. కరుంగాలి మాల ఎందుకంటే ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి కుజుడు సంబంధించింది. మళ్ళీ కూడా ఏంటంటే వారాహి అమ్మవారు కూడా కుజుడు అంటే భూమికి సంబంధించిన వారే. అంటే కరుంగలి మాల వేసుకోవడం ఈ మధ్య కాలంలో ఒరిజినల్ కరుంగలి మాల వేసి మీకు డ్రెస్ కోడ్ కూడా మేమే ఇస్తాం. అమ్మవారికి ఏంటంటే గోధుమ రంగు కలర్ వేస్తూ ఉండాలి. అమ్మవారు తెల్ల రంగులో కానీ గోధుమ రంగులో కానీ ఉంటారు. ఆ డ్రెస్ తీసుకొని మీరు ఈ 9 రోజులు కూడా కలర్ డ్రెస్ వేసుకోవాలి. మీరు 9 రోజులలో 9 రోజులు వేసుకోవచ్చు, లేదా వీలు పడలేదు అనుకుంటే ఒక్క రోజు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ మీ వీలుని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు దీక్ష తీసుకున్న తర్వాత మీరు కొన్ని నియమాలు చెప్పారు, ఆ నియమాలు పాటించుకోవాలి అన్నారు. దాంతో పాటుగా ఇంకా ఏ విధంగా పూజించుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా? ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష అనుకోండి, వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ ఒక రకం పూజ చేస్తారు, పడి పూజ చేస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ. కాబట్టి ఈ దీక్షలో ఎలాంటి పూజలు చేసుకోవాలి? నిత్య దీపారాధన నియమాలు వచ్చేసి ఫుడ్ విషయంలో నియమాలు. సాయంత్రం పూట అంటే మీరు ఉదయం సూత్రాలు చదువుకున్నా పర్వాలేదు, సాయంత్రం మాత్రం కంపల్సరీ చదువుకుంటే బెటర్. మీకు ఇప్పుడు రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అనుకోండి, డెస్క్ మీద ఉన్నారు అనుకోండి, మీరు ఉదయము స్తోత్రం చదువుకోవాలి, వారాహి కవచం కానీ అష్టోత్తర శతనామాలు కానీ చదువుకోవాలి. సాయంత్రం మాత్రము అమ్మవారికి అంటే మేము మండపారాధన చేసుకొని మేము అమ్మవారి ఫోటో పెట్టుకొని ఈ 9 రోజులు పాటిస్తాం అన్న వాళ్ళకి మాత్రం బెల్లం పాకము కంపల్సరీ పెట్టాలి, ప్లస్ ధూపం మాత్రం కంపల్సరీ వేయాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ధూపం కంపల్సరీ వేసేసి ఈ 9 రోజులు నియమాలతో మీరుకుంటే మీకు నెక్స్ట్ వరకు చూడండి మీరు అనుకున్న ఫలితం 100% వస్తుంది.
గురుగారు కొంతమంది ఫ్యామిలీస్లో ఉంటూ ఉంటారు కాబట్టి 9 రోజులు చక్కగా చేసుకోవాలనుకున్న వాళ్ళు 9 రోజులే కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా 5 రోజులు కూడా చేసుకోవచ్చు, 3 రోజులు కూడా చేసుకోవచ్చు అంటున్నారు. కాకపోతే కొంతమందికి ఇప్పుడు వర్క్ రీత్యా కావచ్చు, లేదంటే ఇళ్లలో ఉండకుండా కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం, జాబ్ కోసం దూరం ప్లేసెస్కి వెళ్ళి హాస్టల్స్లో కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళకి అవన్నీ సదుపాయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు చేసుకోవడానికి. అలాంటప్పుడు వాళ్ళు ఈ 9 రోజుల్లో చక్కగా ఏ విధంగా పూజించుకోవచ్చు, ఏ స్తోత్రాన్ని పఠించుకోవచ్చు? మంచిగా వచ్చినమ్మా. అంటే వాళ్ళందరూ దీక్ష తీసుకోవాలా, వాళ్ళందరూ హోమంలో పాల్గొనాలా. పిల్లలు చదువుకుంటుంటారు, వాళ్ళకి వీలు పడదు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి నిత్యం కూడా ఏంటంటే వారాహి కవచం మీరు నెట్లో కొట్టిన దొరుకుతుంది, వినండి చాలు. నియమాలు ఏంటంటే అమ్మవారి కవచం చదువుతున్నప్పుడు నియమాలు పాటించండి. నేను చెప్పిన నియమాలు పాటిస్తూ ఉదయం కానీ సాయంత్రం కానీ, ఉదయం సాయంత్రం మేము వీలుని పట్టి అమ్మవారి సూత్రాలు చదువుకుంటే మీకు మంచి ఫలితాలు 100% వస్తాయి. ఈ వారాహి దీక్షలో కూడా ఏకభుక్తం ఉండాలా, ఉపవాసం ఉండాలంటారా? ఈ 9 రోజులు ఏ విధంగా ఉండొచ్చు? ఏం లేదండి, ఉపవాసాలు అంటూ మామూలుగా ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉంటామో అలానే అది మీ ఇష్టానుసారం. ఇప్పుడు పేషెంట్లు ఉంటారమ్మా, పేషెంట్లకు వాళ్ళు ఏంటారంటే మీ ఉపవాసం ఉండాలండి అని అంటారు. లేదు, మీరు మనసులో ఏ కోరుకుంటారో మీ బాడీని బట్టి మీ వీలుని బట్టి మనం చూసుకోవాలి తప్ప అమ్మవారు ఇలానే ఉండాలి, అలానే ఉండాలని ఏ అమ్మవారు చెప్పలేదు. వారాహి దీక్ష ఎలా తీసుకోవాలంటారు? డైరెక్ట్ మీ దగ్గరకైనా రావచ్చు, లేదంటే మీరు పంపించినవి తీసుకుని కూడా ఆ విధంగా కూడా ఫాలో అవ్వచ్చు. ఎవరెవరు చేయొచ్చు ఈ దీక్ష? అందరూ చేయొచ్చు అంటారా? అందరూ చేయొచ్చమ్మా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అమ్మవారి దీక్ష. నాకు చదువు కావాలని, లేదా నాకు ఈ పని నెరవేరాలని, నాకు బిజినెస్ బాగా రావాలని, వ్యాపారం వృద్ధిలోకి రావాలని, కొన్ని వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, అంటే అమ్మవారు భూమి కారకుడు కదా, వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్న ఇట్లాంటి మీరు ఏదైనా కూడా, ఉద్యోగ ప్రాప్తి, విదేశీ యానము, లేదా ఇంకేదైనా సంథింగ్ మీకు ఏదైనా చెప్పుకోలేని బాధలు ఉన్నాయనుకోండి, ఏ బాధలైనా సరే మీరు మనసులో అనుకొని నిజంగా మీకు న్యాయబద్ధమైనది అయి ఉండి మీ కోరిక బలమైనది అయితే మాత్రం 100% అమ్మవారు తీరుస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. పిలిస్తే పలికి అమ్మవారు, ఏకైక అమ్మవారు ఎవరు అంటే వారాహి అమ్మవారు. ఎందుకు అడిగానంటే వారాహి అమ్మవారు అనేసరికి మీరన్నట్టుగా అందరూ భూమికి సంబంధించి ఎక్కువగా భావిస్తూ ఉంటారు, అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు అమ్మవారి పూజ అని తెలియజేస్తున్నారు. గురుగారు, మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా, మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా చక్కగా మనలాగే పూజలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా, మరి వాళ్ళు దీక్ష తీసుకోవాలి అంటే మరి మీరు విదేశాలకు కూడా పంపిస్తారా? తప్పకుండా అండి, అన్ని మేము ఇక్కడ ఉండే చెప్తూ ఉంటాము. ఇక్కడ మేము విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మీ పేరు, మీ గోత్రము, మీ సంకల్పము నెరవేరాలని మీరు మాకు అన్ని రాసిచ్చి మాకు వాట్సాప్లో చేసి మాతో ఫోన్ కాంటాక్ట్లో ఉంటే మీ పేరు మీద నిత్యం 9 రోజులు పూజ జరుగుతూ ఉంటుంది. మేము అక్కడ దీక్ష పాటిస్తాం అనుకుంటే సేమ్ నియమాలు మీకు అక్కడ చెప్తాము. మీరు మా ఫోన్ కాంటాక్ట్లో ఉండొచ్చు. మీరు లైవ్లో కూడా అమ్మవారి హోమాన్ని చూడొచ్చు. నిత్యం కూడా సాయంత్రం కూడా జరిగే అమ్మవారి హోమము నిత్యం కూడా లైవ్లో వీక్షించవచ్చు. రైట్ గురుగారు, చాలా చక్కని మంచి సంకల్పంతో, అంటే ఇప్పటి వరకు మీరు మాత్రమే చేసుకున్నటువంటి ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు దీక్షని అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా చాలా మంది కూడా కోరుకుంటూ ఉంటారు, కానీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, గురుముఖతః తీసుకోవాలి అనుకుంటారు ఈ దీక్షలన్నీ కూడా. కాబట్టి వాళ్ళకి మీరందరూ కూడా చక్కని అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శ్రీమాత్రే నమః.